వెల్కమ్ టు కేబీఆర్ కన్స్ట్రక్షన్ అండి. అందరికి కూడా ముందుగా అభినందనలు తెలుపుతాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం. మీరు కూడా ఛానల్ బట్టి వెయిట్ చేస్తున్నట్టుంది మా గురించి. అయితే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకుండా చిన్న ప్రాజెక్టులు అంతే, ప్యూర్ ఫ్యామిలీ అంతే పేదవాళ్ళకు కూడా మన వీలైనప్పుడు అంతే మాకు దగ్గర లొకాలిటీలో ఉన్నప్పుడు మాకు వీలైతే చేసి పెడుతున్నామండి. వాల్ ప్లేస్లోనూ మనం కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసింది ఇది 62 గజాలండి బిల్డింగ్ చూడొచ్చు. 62 గజాల్లో కూడా మీకు డూప్లెక్స్ అయితే చేయడం జరిగిందండి. అయితే మనం గొప్పకూడదు. 62 గజాల్లో కూడా మీకు అయితే డూప్లెక్స్ అయితే నిర్మించడం జరుగుతుందండి. ఆల్రెడీ ఇంచుమించు 70% వర్క్ అయిపోయింది. మనకి ఇంకా కొద్దిగా అంతే చిన్న పెయింట్ వర్క్లు పుట్టి వర్క్లు ఉన్నాయండి సీలింగ్లను. దీని సైజ్ వచ్చేసి మనకి వెడల్పు 10, లోతు వచ్చేసి 55 అండి. ఈ సైజులోను ఈ డైమెన్షన్లో అయితే మనం కస్టమర్కి అయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది. అది మీకు లోపల చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అనేసి మేమైతే పూర్తి నమ్మకంతోనైతే మీకు ఈ యొక్క వీడియో అయితే చేయడం పెడుతుంది. చూడొచ్చండి. ఇది ఇలాగా మనం ఇది వదిలేసామండి. మనం బైక్ అయితే పెట్టుకోవడానికి అవుతుందండి. ఎందుకంటే తక్కువ ప్లేస్లో మనం కార్లు ఇవన్నీ పెట్టడానికి అయితే అవ్వదు. ఇది విలేజ్లో కాబట్టి మనకి మేబీ 10 feet లోపు వస్తుందండి రోడ్డు వెడల్పు. అలాగే మనకి ఎదురు వచ్చేటప్పటికి చూడొచ్చు, ఇది బోర్ పాయింట్ అండి. ఇది బోర్ పాయింట్. ఇది కూడా మనం 150 అడుగులు అయితే కొట్టడం జరిగింది. మనకు తక్కువలో పడిపోయిందండి. మనకి 25 అడుగులో అయితే పడింది. ఇది చూస్తే మనకి సిట్అవుట్ అండి. అంతే ఈవినింగ్ అట్లా కూర్చేసుకుని మనం కాఫీ కానీ స్నాక్స్ కానీ మనం యూజ్ చేసుకోవడం కదే మనం కూర్చొని తాగడానికి అట్లా ఉపయోగపడుతుంది. ఇది వస్తాడు మీరు చూడొచ్చు. మనం అయితే ప్రతిదీ కూడా టేక్ దారబంధం అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చండి. ఏబీ సైజుతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ వస్తే మనం టేక్ దారబంధం. అలాగే లోపల వస్తేప్పటికి మీకు హాల్ అండి. ఇదంతా హాలే. అంతవరకు కొద్ది లైటింగ్ ప్రాబ్లం అయితే చిన్నది ఉండొచ్చు. అలాగే మనకి ఇది టీవీ కబోర్డు. అంటే ఈ బిల్డింగ్ తగ్గట్టుగా మనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది టీవీ కబోర్డ్ అయితే మనం చేస్తున్నాం. అలాగే మనకి ఇంతవరకు యూజ్ చేసుకోవచ్చండి హాలు. ఇటు పక్క చూపెట్టమా. ఇటు ఇంతవరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగైనా మనకి ఇది వస్తేప్పటికి డైనింగ్ అనిపించిందండి. ఇది లాగనా మనకి కిచెన్ కూడా మనం ఇప్పుడు ఇచ్చినట్టు ఓపెన్ కిచెన్ ఇస్తున్నాం. అలాగే దీనికైతే మనం 2 విండోలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్కి ఈ యొక్క చిన్న ఇంట్లో కూడా మనం ప్లేస్ యూజ్ చేస్తామండి. ఎక్కడ వేస్టేజ్ కాకుండా మనమైతే 2 కబోర్డులు అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. వంట సామాగ్రికి తగ్గట్టుగా మనం 2 కబోర్డులు అయితే పెద్దవి ఇచ్చామండి. అలాగే మనం ఈ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ యూటిలిటీ పర్పస్ కింద ఇచ్చామండి. ఇది చిన్నది వస్తుందండి అది బిల్డింగ్ తగ్గట్టుగా. అలాగే మన ఇది ఒక కామన్ బాత్రూమ్ ఇక్కడ వస్తుంది. ఇంకా మనం వర్క్ చేయాలండి. ఇది వస్తేప్పటికి ఇది ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. అలాగే మనం కిందకు వస్తేప్పటికి ఒక హాలు, అలాగే డైనింగ్ అండ్ కిచెన్ అండి. అలాగే మేము వంటగది కూడా అయితే నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చూడొచ్చు. అంత చిన్న ప్లేస్లోనూ కూడా మనం అంత భారీగా చేయడం అంటే గొప్ప విషయమేనండి. ఎందుకంటే చాలా చూడొచ్చు, విశాలంగా ఉంది వంటగది. డైనింగ్ సెట్ కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చండి. 2 కబోర్డులు ఇచ్చాం, 2 విండోస్ కూడా ఇచ్చామండి. మనకి ఎయిర్ ఫ్లో అయితే బాగా వస్తుంది. అలాగే మనం ఇదంతా చూసారు, ఇదంతా హాలు. ఇదంతా హాలు.
చూడొచ్చు ఇదంతా టోటల్ అంతా హాల్ అండి. మనం ఇది ఈ ఏరియాలో సోఫా సెట్లు వేసుకోవచ్చు. ఇది ఎలాగన్నా మన ఇష్టం, డైరెక్ట్ సోఫా సెట్ వేసుకోవచ్చు. మన ఓకేనండి. స్పేస్ చాలా ఎక్కువ. ఇది ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇంత చిన్న ఇంట్లోనూ కూడా మనం యాక్చువల్గా డూప్లెక్స్ మెట్లు అయితే మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సాహసంగా అయ్యిందండి ఇది, ఈ డూప్లెక్స్ మెట్లు ఎక్కించడం. ఇది మన మీదకి వెళ్ళడానికి మెట్లు అండి. మెట్లు కూడా మనకి ఎగుడైతే అదే మనకి అప్ అండ్ డౌన్ కరెక్ట్గా వచ్చిందండి, బాగా వచ్చింది. ఇది ఇంకా మనకి టైల్స్ రైలింగ్ వస్తాయి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా బాగా వచ్చిందండి మెట్లు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. దీనికైతే మనం ఇక్కడ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. ఒక విండో కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న ప్లేస్లో కూడా మనం అటాచ్డ్ బాత్రూము, జస్ట్ చిన్న బాల్కనీ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దామండి. చూడొచ్చు మనకి దీనికి తగ్గట్టుగా మనం కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేస్ కూడా మనకి 6x6 మంచం వేసుకున్నా సరే మనం ఇంకా పక్కనే చైర్స్ వేసుకోవచ్చండి. అంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగుంటుంది. అలాగే ఇప్పుడు బాత్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ సిద్ధంగా ఉంది రెడీగా. ఇది ఇలా చిన్న ప్లేసు బాల్కనీ, ఎయిర్ ఫ్లో ఇది రావడానికి వాటికి ఇది బాగుంటుందండి. ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఇదంతా ఎన్ఎస్టల్ లేఅవుట్, మన వైజాగ్ ఎన్ఎస్టల్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి చేసుకుంటారండి. ఇది చూడొచ్చండి. దీనికి తగ్గట్టుగా మనం బాత్రూమ్ ఇచ్చాం, మేదనే స్టోర్ రూమ్ ఇచ్చాం. అంతే ఈ ఇంటికి మరి ప్రత్యేకంగా స్టోర్ రూమ్ అనేది మనం చేయలేం కాబట్టి మేదనైతే మనం స్టోర్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే మనం ఇప్పుడు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి చిన్న లాబీ ఇచ్చామండి, సిట్అవుట్ లాబీ. ఇది జస్ట్ మనం ఇలా చైర్లు వేసుకోవచ్చు, లేకపోతే చిన్నది సోఫా వేసుకోవచ్చు అండి. సిట్అవుట్ లాబీ టైప్ అన్నమాట, చిన్న హాలు. ఇక్కడికి వస్తేప్పటికి ఎందుకంటే కింద పెద్ద హాల్ ఇచ్చాం. అలాగే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది. దీనికి కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం విండో కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చూడవచ్చు మన విండో కూడా. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేటప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ బాగుంటుంది అనేసి మనం దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదండి. ఈ ఫ్లోర్కి కిందన కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మేడకు వచ్చేటికి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా జరిగింది. చూడొచ్చండి. ఇంకా మనకి వర్క్ అయితే అవుతుంది. ఇది మనకి ఫ్రంట్ బాల్కనీ అండి, చాలా చక్కగా వచ్చింది. చూడొచ్చు మనకి ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇది కాకుండా మీద ఒక టెర్రస్ మీద ఒక బెడ్రూమ్ అయితే నిర్మించడం జరిగిందండి. అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీద కూడా చూడొచ్చు మనం. మీద కూడా చూడొచ్చు. ఇది హెడ్ రూమ్. ఇది హెడ్ రూమ్ మనం స్లాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ నుంచి డూప్లెక్స్ ఓన్లీ. ఆల్రెడీ మీద కూడా వర్క్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మామూలు మనకి జస్ట్ పిల్లలకి
స్టడీ రూమ్ కింద కానీ లేకపోతే ఇంకో బెడ్రూమ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూసేది మనం వాషింగ్ మిషన్ ఏరియా అండి. అది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి అక్కడ. అలాగే దీనికి వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్గా మనం కబోర్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి కూడా బాల్కనీ ప్లస్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు ఇదంతా చూస్తున్నారు కదండి. ఇది బాత్రూమ్, బాగా స్పేసెస్ వచ్చిందండి బాత్రూము. అలాగే ఇది హాలు. అయితే మనం అయితే చెప్పడం అయితే చెప్తున్నామండి, మనకి పెందుతు నుంచి కొత్త వలస అంటే మన పెందుతు సరౌండ్లో ఎక్కడైనా సరే మీరు బంగారంతో సమానం అండి భూమి. ఎందుకంటే ఒక రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. మీరు పెందుతు దాటిన తర్వాత సర్పిల్ ఏరియాకి వచ్చేటప్పటికి మనకి లేటెస్ట్గా ఒక బిగ్ చాలా పెద్దది స్విమ్మింగ్ పూలు ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్ ప్లస్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక 2 థియేటర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. అది మీకు ఎక్కడి నుంచి లాంగ్ షాట్లో అయితే చూపెట్టడం జరుగుతుంది. మీకు కూడా తెలుస్తుంది, మీకు చూపెడతానండి. చూడొచ్చు అది ఇప్పుడు మీరు చూసింది స్విమ్మింగ్ పూలు. అలాగే నడిచి దిగేది అది థియేటర్ అండి, 4K అండి. ఇక్కడ కూడా మనకి చాలా ఊహించని రీతిలో డెవలప్ అయితే బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన సర్కిల్లో అయితే వేకెన్సీ ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, మీరు కూడా ఒకవేళ వీలైనంత వరకు తప్పకుండా మీరు వినియోగించుకోండి సర్కిల్లోకి. అలాగే ఇది చూడొచ్చు, ఇదైతే పేదవాళ్ళు కాబట్టి మనం దీని బడ్జెట్ కూడా లో బడ్జెట్ అండి. మెటీరియల్ అంతా మనదే, ప్లేస్ మాత్రం వాళ్ళది. మనం ఇలా కట్టించి ఇవ్వడానికి 3 బెడ్రూమ్లు వచ్చాయండి టోటల్గా, 2 ఫ్లోర్లు. టాప్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం పూర్తిగా ఇది చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కీస్తోని మనం అయితే 26 లక్షలకి చేసేస్తున్నామండి. నెంబర్ 1 క్వాలిటీతోని 26 లక్షలకి యాక్చువల్గా అయితే బయట అయితే మనం చేయలేము. కాకపోతే మన ఇక్కడ మన పేదోళ్ళు కూడా మనం చూడాలనే ఉద్దేశంతోనే మీకు ఇది పూర్తయిన తర్వాత వీడియో ఆడదాం అనేసి మేము వెయిట్ చేస్తామండి. అందువల్ల లేట్ అయింది. దీని తర్వాత కూడా మీకు మంచి వీడియోలు వస్తాయి. అలాగే నెక్స్ట్ మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా సరే మా నెంబరు కింద స్క్రోలింగ్ అవుతుందండి. తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. లేదా మా లొకాలిటీలోనూ అంతే, మన పెందుతి డిస్టెన్స్ ఈ రేడియన్స్లో ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల పరిధిలో ఏ సైట్ ఉన్నా సరే మీకు డెవలప్మెంట్ చేయమని సరే చేస్తాం. అలాగే మన బిల్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి నార్త్ ఫేసింగ్, అవి కూడా మీకు కావాలి. ఆల్రెడీ వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో, వీడియోలో ఉన్నాయండి. అవి కూడా కావాలంటే మీరు తప్పకుండా వినియోగించుకోండి. అలాగే మా యొక్క ఛానల్ ఎంతవరకు బాగా ఆదరిస్తున్నారు. అలాగే ఈ కేబీఆర్ కన్స్ట్రక్షన్ త్రిబుల్ అని మీరు యూట్యూబ్ ఛానల్లో చర్చలో కొడితే తప్పకుండా మా ఛానల్ వస్తుందండి. తప్పకుండా అందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే మీకు లేటెస్ట్ వీడియోలు అనేది వస్తుంది. అలాగే మనం ఇప్పుడు చెప్పినట్టుగా మనకి ట్విట్టర్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ ఉంది, బిజినెస్ వాట్సాప్ ఉందండి, ఫేస్బుక్ ఉంది. తప్పకుండా అన్ని వినియోగించుకోండి. అలాగే మీరు తప్పకుండా వీడియో చూసి మీకు కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన వాళ్ళకి కానీ తప్పకుండా ఈ యొక్క వీడియోని ప్లస్ మా ఛానల్లో ఒక లింక్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మమ్మల్ని కొద్దిగా మా యొక్క వ్యాపారంలో మీ వంతు భాగస్వాములుగా మాది కొద్దిగా ప్రతి ఒక్కరికి మా ఛానల్ని లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. అందరూ కూడా మరొకసారి పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, చిన్నవాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో కూడా మా వ్యాపారంతో మేము కూడా బాగుండాలని కోరుకుంటూ మీ కేబీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అయిన భీమేశ్వరరావు అండి. నమస్తే అండి.